అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని చందుర్తి మండలం మాల్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చేత యోగా గురువు లింగంపల్లి మధు సూచనలతోటి సాధన చేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ యోగా మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తుందని, మన వారసత్వ సంపద అయిన భారతీయ యోగాను నేడు ప్రపంచ దేశాలు ఆచరిస్తున్న వేళ ప్రతి ఒక్క భారతీయునికి గర్వకారణమైన మానసిక ఒత్తిడిని జయించడానికి, ముఖ్యంగా విద్యార్థులు చదువులో ఏకాగ్రతను పెంపొందించుకోవడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఏఎన్ఎం పద్మ, ఆశా వర్కర్లు భాగ్యలక్ష్మి, ఎస్ఆర్ కవిత, మహిళా సంఘం సభ్యులు వివో మంజుల, గంగ, రజిత మరియు స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు మధుసూదన్, సుధాకర్, రాజు, ముఖేష్, సతీష్, వంశీ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి జెడ్పీహెచ్ఎస్ మల్యాల పాఠశాలలో ఈరోజు హెచ్ఎంఎన్ స్టాఫ్ అండ్ పిల్లల ఆధ్వర్యంలో వివేకానంద సేవా సమితి వారు మరి మన పాఠశాలలో యోగా దినోత్సవాన్ని పిలవగానే ఇచ్చేసి మరి వారు పిల్లలకి రకరకాల యోగా ఆసనాలు వేయించి, తర్వాత యోగాసనాల వల్ల ఎటువంటి లాభాలు చేకూరుతాయి, తర్వాత పిల్లలకు ఎడ్యుకేషన్లో కానివ్వండి, ఎగ్జామినేషన్లో కానివ్వండి, ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఎట్లా వాళ్ళు ఎగ్జామ్ రాయగలుగుతారు, ఇవన్నీ యోగాతో సాధ్యమైతే అని మరి వారు పిల్లలకు యోగాసనాలు ప్రత్యేకంగా వేసి తర్వాత ఎన్నో ఉదాహరణలతోని పిల్లలకు వివరించడం జరిగింది. మరి వారికి పాఠశాల హెచ్ఎం మరియు బృందం పిల్లల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాదాపు అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 స్టార్ట్ అయ్యి నేటికి 10 సంవత్సరాలు అవుతుంది. దశాబ్ది ఉత్సవంలో భాగంగా మా మల్యాల గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో ప్రధానోపాధ్యాయుల అనుమతితో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరికీ కూడా యోగా యొక్క ప్రాముఖ్యాన్ని, ప్రాశస్త్యతను, చరిత్రను, ఇతివృత్తాన్ని తెలియజేస్తూ యోగా వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, అందులో ముఖ్యంగా పిల్లలకు, పెద్దలకు ఏ విధమైనటువంటి ఆసనాలు, ప్రాణాయామాలు, ధారణలు, ధ్యానము, ఇవన్నిటి యొక్క విధానాల గురించి చెప్పడం జరిగింది. అలాగే స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో మేము గత 3 సంవత్సరాల నుంచి ప్రతి జూన్ 21 తారీఖు నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం మూడవ సంవత్సరం కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో పిల్లలకు కానీ ఇంకా చాలామందికి యోగా మీద అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేటి యుగంలో యోగా యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటే మనిషి ఆరోగ్యము ఏ రకంగా, ఎంత మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి దానికోసము యోగా కార్యక్రమాలను నిర్విరామంగా చేయడం కొరకు ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవాలి, అందరికీ చైతన్యం తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.